గతంలో లంచాల పాలన ఉండేదని గత 58 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలు అడిగే పాలన చూశారని, వైఎస్ఆర్సీపీ పాలనలో కులం, మతం, ప్రాంతం చూడకుండా సాయం చేశామని చెప్పారు. వైకాపాకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం చేసి చూపిస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం సీఎం జగన్ బస్సు యాత్రలో నిన్న తుగ్గిలిలో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ 58 నెలల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని, తుగ్గిలి, రాతన పరిధిలో గ్రామాల సచివాలయాల పరిధిలో అక్కా చెల్లెమ్మల ఖాతాల్లోకి నగదు జమ చేశామని తెలిపారు. గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలు అడిగే పాలన చూశారు. కానీ వైఎస్ఆర్సీపీ పాలనలో కులం, మతం, ప్రాంతం చూడకుండా సాయం చేశామన్నారు. బటన్ నొక్కడం ద్వారా నేరుగా తుగ్గిలి, రతన గ్రామాల్లో 95% ఇళ్లకు లబ్ధి చేకూరిందని తెలిపారు. తుగ్గిలి గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, జగనన్న విద్యా దీవెన ద్వారా 2 గ్రామాలకు 2 కోట్లకు పైగా నిధులు అందించామన్నారు. ఒక్క తుగ్గిలి పరిధిలో వివిధ పథకాల రూపంలో 29,65,00,000 నిధులు మంజూరు చేశామని, రాతన గ్రామానికి పథకాల రూపంలో 26,59,00,000 అందజేశామని సీఎం జగన్ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలదే రాజ్యం అని, ఇప్పుడు వాలంటీర్ల ద్వారా ప్రతి పథకం ఇంటి వద్దకే అందేలా చూస్తున్నామన్నారు. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం అందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు. మంచి కొనసాగాలంటే మీ బిడ్డకు తోడుగా ఉండాలని కోరారు. తుగ్గలి గ్రామంలోనూ దాదాపుగా 122, రాతన గ్రామంలోనూ దాదాపుగా వీళ్ళకు కూడా మంచి జరిగాయి. రాతన గ్రామంలో 1,15,00,000, తుగ్గలి గ్రామంలో దాదాపుగా 78,61,000. ఇదే మాదిరిగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు ద్వారా కూడా తుగ్గలి గ్రామంలో 3 లక్షలు, తుగ్గలి గ్రామంలో 3 లక్షలు వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా ద్వారా, అదే రకంగా రాటన గ్రామంలో కూడా 4.8 లక్షలు. ఇలా గమనించుకుంటూ పోతే ఈ మార్పులు ఇలానే కొనసాగుతేనే పేదవాడు తలరాతలు మారుతాయి, పేదవాడు బ్రతుకులు మారుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమనుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన ఈ మాటల్లో వాస్తవం ఉంది అని మీరు కూడా అనుకుంటే, మీ అందరితో కూడా నేను కోరేది ఒక్కటే, ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా మీ బిడ్డకు తోడుగా ఉండవలసిన అవసరాన్ని గమనించమని కోరుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఇసుక విధానం అమలు చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. పేదలకు 2 సెంటర్లలో ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న కాలనీల్లో ఏవీ రద్దు చేయబోమని, అక్కడే ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. జగన్ ఈ రాష్ట్రానికి అప్పుల అప్పారావులా తయారయ్యారని విమర్శించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన ప్రజాగలం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. జగన్ ఈ రాష్ట్రానికి అప్పుల అప్పారావులా తయారయ్యారని విమర్శించారు. ఆయన చేసిన అప్పులన్నీ తీర్చాల్సింది ప్రజలనని చెప్పారు. ప్రజల ఆదాయం పెంచకుండా ఎన్ని పనులు చేసినా వ్యర్థమేనని అన్నారు. 2014-2019 మధ్య రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తెచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. వాలంటీర్లు ఎవరూ జగన్ ఉచ్చులో చిక్కుకోవద్దని సూచించారు. వారిని తొలగించబోమని, ఆదాయం మరింత పెరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మందుబాబుల బలహీనత జగన్కు బాగా అర్థమైందని, అందువల్లే ధరలు పెంచి పేదలను దోచుకుంటున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక నాణ్యమైన మద్యం తెచ్చి పేదల ఆరోగ్యాన్ని కాపాడుతామన్నారు. మద్యం రేట్లు తగ్గిస్తామన్నారు. తిరుపతి జిల్లా నుంచి అమరరాజా బ్యాటరీను తరిమేసిన జగన్ను రాజకీయాల నుంచి శాశ్వతంగా పక్కకు తప్పించాలని పిలుపునిచ్చారు. ఇక్కడ కూడా నాకు చూపించడానికి నేను అడుగుతున్నా 60 రూపాయల మద్యం ఎంత రేటు? ఇప్పుడు ఎంత రేటు? 200 అవునా కాదా? మా తమ్ముడు రెడీగా తెచ్చుకున్నాడు. అంటే మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రోజంతా కష్టపడతారు, సాయంత్రం ఒక పెగ్గేసుకొని పడుకోవాలనుకుంటారు. మీ బలహీనత అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి. జలగమారిగా మీ రక్తాన్ని తాగడానికి కంకణం కట్టుకున్నాడు. ఆ పనే ఈరోజు చేస్తున్నాడు. అది కూడా నాసి రకం జే బ్రాండ్లు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్, సూళూరుపేట వాళ్ళందరూ తెలివైన వాళ్ళు. తమిళనాడులో చౌకగా వస్తుంది, దీనికంటే మంచి బ్రాండ్. పెట్రోల్ కూడా చౌక. నేరుగా మీ మోటార్ బైక్ లో పోయి మోటార్ బైక్ ఫుల్ ట్యాంక్ వేసుకుని మీ ట్యాంక్ కూడా ఫిలప్ చేసుకొని మళ్ళా ఇక్కడికి వస్తున్నారు మీరు. అవునా కాదా? అంటే
ఈ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉంటే ఈ పని చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఉండే బ్రాండ్లు తమిళనాడులో ఉన్నాయా? తమిళనాడులో ఉండే బ్రాండ్లు ప్రపంచం అంతా ఉన్నాయా? ఇవి ఇక్కడ ఉన్నాయా? ఏంటి చిదంబరం రహస్యం? తమిళనాడుకు పోతే, షాపుకు పోతే ఆన్లైన్ పేమెంట్ ఇవ్వచ్చు, అవునా కాదా? గూగుల్ పే పనిచేస్తుంది, పేటిఎం పనిచేస్తుంది, ఇక్కడ పనిచేస్తుందా? అంటే చిల్లర కావాలి, చిల్లర కొట్టు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీ డబ్బుల్ని దోచేస్తున్నాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దుర్మార్గమైన పాలనను అంతం చేయడానికే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిశాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ అని ఎద్దేవా చేశారు. యువతకు 5,000 రూపాయల జీతం కావాలా, 25 ఏళ్ల భవిష్యత్తు కావాలో తేల్చుకోవాలన్నారు. ఓడిన దశాబ్దం నుంచి ఒంటరిగా పోరాటం చేస్తున్నానని గుర్తు చేశారు. తనను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి వైఎస్ఆర్సీపీ నేత మిథున్ రెడ్డి వచ్చారని, మండలానికి ఓ నాయకుడిని పెట్టారని, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ నిన్న ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తన కోసం సీటు త్యాగం చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్మకు ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కలలో కూడా అనుకోలేదని, ఎంతో విశిష్టత కలిగిన నేల ఇదని పవన్ కళ్యాణ్ తెలిపారు. పిఠాపురం నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకునేందుకే వచ్చానని అన్నారు. అధికారంలోకి రాగానే ఇక్కడే ఆసుపత్రులన్నీ బాగు చేస్తానని, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తన సన్నిహితులతో మాట్లాడి ఇక్కడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టిస్తానని తెలిపారు. మోడల్ నియోజకవర్గంలా తీర్చిదిద్దుతానని, పిఠాపురంలోనే ఇళ్లు కట్టుకుంటానని తెలిపారు. కాకినాడ సెజ్కు భూములు ఇచ్చిన రైతులకు మేలు జరగలేదని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పాడ తీరం కోతకు గురవుతుంటే వైఎస్ఆర్సీపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. రకరకాల దోపిడీలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి పేదలట అని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనే కూటమిగా వచ్చామని గుర్తు చేశారు. కూటమి కావాలో, వైఎస్ఆర్సీపీ కావాలో ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. మీరు చాలా ఆలోచించి ఎందుకు అడుగుతున్నానంటే, నేను నష్టపోయాను. ఈ రోజు నా ఉప్పాడ తీర ప్రాంతం కోసేస్తే నా ఇల్లు కోల్పోవటంలా నా వాడబలిజ సోదరులు, నా పల్లికార సోదరులు నలిగిపోతా ఉన్నారు. నా వాడబలిజ ఆడపడుచులు నలిగిపోతా ఉన్నారు. అక్క చెల్లెలు నలిగిపోతా ఉన్నారు. నాకేం అవదు. ఈ రోజున పట్టు రైతులు నలిగిపోతా ఉన్నారు. వెళ్ళి చిత్తూరులో అమ్ముకోవాల్సి వస్తుంది. అలాగే మిర్చి రైతులకి వాళ్ళకి మార్కెట్ కావాలి దాన్ని శుభ్రపరచుకోవడానికి. అలాగే ఏ సమస్యకైనా సరే ఇంతమంది యువత ఉన్నారు. మీకు ఎన్ని పక్కనే కొత్తపల్లి SEZ ఉంది, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంత ఉపాధి అవకాశం వచ్చింది ఒకసారి మీరు ఆలోచించండి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు వైసీపీ కావాలా, కూటమి కావాలా అనేది మీరు చాలా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. 2014లో ఆ రోజున వర్మ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను, రాష్ట్రం అంతా నేను ఎవరి పక్షం అయితే మాట్లాడతానో, ఎవరి కోసం అయితే నిలబడతానో అందరం కూడా జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. ఎన్నికల వేళ ఏపీలో పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టాలని, వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలతో పాటు డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశించింది. వాలంటీర్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఈసీ అన్ని నగదు పంపిణీ పథకాల నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలని స్పష్టం చేసింది. వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించవద్దని సీఈఓను ఈసీఐ ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోడ్ ముగిసే వరకు వాలంటీర్ల ట్యాబు, మొబైల్ను కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. నగదు పంపిణీ పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులను వాడుకోవాలని సూచించింది. నగదు పంపిణీలో వాలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని హైకోర్టులో CFD వేసిన పిటిషన్తో పాటు ఆ సంస్థ ఫిర్యాదును కూడా పరిగణలోకి తీసుకున్నామని ఈసీ తెలిపింది. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున డిఎస్సిని ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా వేయాలంటూ భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ టెట్ ఫలితాల విడుదలను కూడా నిలిపివేసింది. ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు టెట్ ఫలితాలు సైతం వాయిదా వేయాలని పేర్కొంది. ఎన్నికల కోడ్ ముగిశాక ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు డిఎస్సి పరీక్ష నిర్వహించాలని, టెట్ ఫలితాలను కూడా వెల్లడించాలని తెలియజేసింది. గుత్తిలో సీఎం జగన్ బస్సుపై నిన్న గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సు వెడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హఠాత్తుగా పైనుంచి చెప్పు పడ్డంతో పోలీసులు, సీఎం అంగరక్షకులు ఉలిక్కిపడ్డారు. ఆ సమయంలో బస్సుపై సీఎం జగన్తో పాటు గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్ కుమార్ ఉన్నా ఎవరిపైనా చెప్పు పడలేదు. అయితే దీనిపై పోలీసులు, వైకాపా నాయకులు గానీ స్పందించలేదు.
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సీఆర్పీఎఫ్ బలగాలతో జెడ్ కేటగిరీ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది. మావోయిస్టు హెచ్చరికలు, యువగళం పాదయాత్రలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యాలు, నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 22 మంది సిబ్బంది 3 షిఫ్టుల్లో నిరంతరం భద్రత కల్పిస్తారు. వీరిలో 4-5 ఎన్ఏసీ కమాండోలు ఉంటారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లోకేష్ భద్రతను తగ్గించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ జెడ్ కేటగిరీ కల్పించాలని చేసిన సిఫార్సులను పక్కన పెట్టి వై కేటగిరీ భద్రతను ఇచ్చింది. కక్ష సాధింపు చర్యలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేసిందని లోకేష్ కు తగిన భద్రత కల్పించాలని కోరుతూ ఆయన భద్రతా సిబ్బంది పలుమార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్, హోంశాఖలకు లేఖ రాశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గన్నవరం నియోజకవర్గంలోని అర్హులైన 15,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని గన్నవరం నియోజకవర్గ బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోవడంతో పాటు అవినీతి, అరాచకం పెరిగిపోయి పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామంలో గన్నవరం నియోజకవర్గ బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నిన్న సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేస్తూ రాష్ట్రంలో టీడీపీ పాలన ఆవశ్యకతను వివరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన వాటి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోవడంతో పాటు అవినీతి, అరాచకం పెరిగిపోయి పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. విచ్చలవిడిగా అప్పులు తెచ్చి సంక్షేమం పేరుతో దోచుకు తిన్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వంలో ప్రశ్నించే వారిపై దాడులు అధికమయ్యాయని, ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు, నాయకులపై లెక్కలేనన్ని దాడులు చేసి ఎదురు బాధితులపైనే కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఈ దుస్థితిలో మార్పు వచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా, తెలుగుదేశాన్ని ఎప్పుడు గెలిపిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి తెలిపారు. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందే టీడీపీ అని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పథకాలు ఉండవని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నిని గెలిపించడంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావాలని అభ్యర్థించారు. టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి 11వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియచేసి టీడీపీ సూపర్ 6 పథకాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని ఎంతో ఆదరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇంత విధ్వంస పాలన ఎక్కడా చూడలేదని ప్రజలు చెబుతున్నారని అన్నారు. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది టీడీపీనే అని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పథకాలు ఉండవని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు అండగా ఉంటున్నారని చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని నానిని గెలిపించడంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని అభ్యర్థించారు. సూపర్ 6 పథకాలన్నీ కూడా అందరూ ఒకసారి మళ్ళీ చవి చూసుకోండి. ఇప్పుడు వచ్చే పథకాల కంటే కూడా మంచి మంచి పథకాలు వస్తాయండి. దానితో పాటు బోల్డంత అభివృద్ధి కూడా ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంత అభివృద్ధి అయిందో మనకి హిస్టరీ చూసుకుంటే మీకు క్లియర్గా తెలుస్తుంది. సో అందుకే అందరూ కూడా ఈసారి ఓటు హక్కు అనేది అదొక ఆయుధంలా ఉపయోగించి ఏ ఒక్కరూ కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా వచ్చి సైకిల్ గుర్తుకు ఓటేయాలి. తప్పకుండా మీ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. ఇక్కడ గద్దె రామ్మోహన్ గారికి అలాగే కేశినేని చిన్ని గారికి మీ ఓటు హక్కు ఉపయోగించుకుని ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్దేనని వారు తెలియజేశారు. జగన్ హయాంలో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో జరిగాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవినేని అవినాష్కి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతూ గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమాన్ని నిన్న నియోజకవర్గంలో నిర్వహించారు.
4వ డివిజన్ హరిజనవాడ ప్రాంతాల్లో దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర, 10వ డివిజన్ టీచర్స్ కాలనీ ప్రాంతంలో క్రాంతి గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను పంచిపెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అవినాష్ను గెలిపించాలని, అవినాష్తోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. దేశంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి కంటే పెత్తందారి ఎవరైనా ఉన్నారా అని భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని 20 ఏళ్ల అభివృద్ధి వెనక్కి నెట్టిన జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇంటికి సాగనంపడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని భవానీపురంలో పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి కోసం సిద్ధం చేస్తున్న కార్యాలయం వద్ద బీజేపీ, టీడీపీ, జనసేన పశ్చిమ నియోజకవర్గ నాయకులు అడ్డూరి శ్రీరామ్, కిలార్ దిలీప్, మాజీ కార్పొరేటర్ ఏదుపాటి రామయ్య, జనసేన మహిళా నాయకురాలు పట్నాయక్తో పాటు పలువురు నేతలు కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అడ్డూరి శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశాన్ని రాష్ట్రంలోనే 5వ స్థానంలో నిలబెట్టారని చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. వెనుకబడిన ఏపీని మొదటి స్థానంలోకి తీసుకువెళ్లేందుకు విజన్ కలిగిన నరేంద్ర మోడీ, చంద్రబాబు లాంటి వారు రాష్ట్రానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గతంలో సీఎంగా చేసిన సమయంలో దేశ విదేశాల నుంచి దిగ్గజం కంపెనీలను తీసుకువచ్చి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ఎన్డీఏ అధికారంలోకి వస్తే మళ్లీ అలాంటి అభివృద్ధి కనపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడుకున్నారు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి కార్యాలయాన్ని ఇప్పటికే సిద్ధం చేస్తున్నామని, కొద్ది రోజుల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతామని తెలిపారు. రోజు ప్రపంచానికి ధీటుగా భారతదేశాన్ని తయారు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. 12వ ఆర్థిక వ్యవస్థలోని ప్రపంచంలోనే 12వ ర్యాంకులో ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు 5వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి నడుపుతున్నటువంటి పార్టీ ఈరోజు 10 సంవత్సరాల కాలంలోని ప్రజలంతా ఆశీర్వాదం పొందుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోని రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా ఈ పశ్చిమ నియోజకవర్గమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని మళ్ళీ 2014లో ఏ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఏ విధంగా అద్భుతమైన పరిపాలన దిశగా రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని నిర్మించిన దిశగా అనేక కంపెనీలను వివిధ దేశాల నుంచి, విదేశాల నుంచి, దేశ విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు ఏ విధంగా ఆ రోజు 2014లో ఎన్డీఏ పరిపాలన తీసుకురావడం జరిగిందో అదేవిధంగా రేపు 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ వెనకబడిన ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం, జనసేన కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.